హాయ్ హలో వెల్కమ్ టు ఫుడ్ రాగా. నేను మీ స్వాతి. ఈరోజు నేను వినాయక చవితి రోజున వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మా అమ్మగారు ప్రతి వినాయక చవితికి ఈ పాల తాలికలను చేసేవాళ్ళు. మేమైతే ఎప్పుడెప్పుడు పూజ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పాల తాలికల్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు పాల తాలికలు చేయడానికి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 1.5 కప్పు బియ్యపిండి, 1.5 కప్పు బెల్లం, 2 కప్పుల వాటర్, 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి, 5 ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదాం, కిస్మిస్, చిటికెడు ఉప్పు. మరి ఇంకెందుకు ఆలస్యం, పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని, వాటర్ కొంచెం మరిగాక ఇందులో చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల తాలికలు చప్పగా ఉండవు. ఈ మరుగుతున్న నీటిలో 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని, పిండి ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో అంతా బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం నెయ్యిని చేతికి రాసుకొని కొంత పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లేదా ఇంకా మా ఫుడ్ రాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేతులకు నెయ్యి రాసుకొని ఫ్లాట్గా ఉన్న చెక్క మీద ఇలా స్లోగా వేళ్లతో ముందుకి వెనక్కి కదుపుతూ ఇలా పొడవుగా తాలికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసుకొని పాలు బాగా మరిగించుకోవాలి. ఈ పాల తాలికలను మనం ఆవు పాలతో చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండలు మరియు పొడవు తాలికలు మెల్లగా ఈ పాలల్లోకి వేసుకోవాలి. మీకు తెలుసా, వినాయకుడికి బియ్యపిండి, బియ్యపు రవ్వతో చేసే ప్రసాదాలు అంటే చాలా ఇష్టమంట. అందుకే ప్రతి వినాయక చవితికి బియ్యపిండితో పాల తాలికలు, మోదకలు, బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు నైవేద్యంగా నివేదిస్తారు. మనం వేసిన తాలికలు అన్ని పాలల్లో మునిగేలా మెల్లగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఈ తాలికలు ఉడుకుతున్న టైంలో 1 కప్పు వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాల తాలికల్లో వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల ఈ పాల తాలికల మిశ్రమం మరింతగా చిక్కబడుతుంది. చివరిగా 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి ఒక్కసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాల తాలికలు కొంచెం చల్లారిన తరువాత 1.5 కప్పు తురిమిన బెల్లం వేసుకొని బెల్లం కరిగేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి పాలు కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదాం మరియు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని పాల తాలికల్లో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయ్యాయి. మరి ఆ బొజ్జ గణపయ్యకు ఎంతగానో ప్రీతికరమైన పాల తాలికల్ని సమర్పించి ఆ గణనాథుని ఆశీస్సులను పొందండి. చూసారుగా పాల తాలికలు ఎంత స్మూత్ అండ్ క్రీమీగా వచ్చాయో. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతున్నాయి. మీరు కూడా ఈ విధంగా ఆ బొజ్జ గణపయ్యకి ఎంతగానో ఇష్టమైన పాల తాలికల్ని తప్పకుండా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఫుడ్ రాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ కుకింగ్, ఈట్ హెల్దీ అండ్ స్టే సేఫ్.